గైస్, దిస్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. 11 మంది యంగ్ పీపుల్ చనిపోయారు. తొక్కిసలాట జరిగింది బెంగళూరు స్టేడియం దగ్గర ఆర్సీబీ సెలబ్రేషన్స్ టైంలో. అందరూ కూడా కుర్రాళ్ళంట. మనకు తెలిసినంత వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అందరూ 20-25 ఇయర్స్ చిన్నపిల్లలు. వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. టోటల్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ క్రౌడ్ అంత పెద్ద క్రౌడ్ వస్తుందని తెలియదా వాళ్ళకి? అసలు ఇంత తొందరగా ఎందుకు పెట్టారు? సరైన బందోబస్తు లేకుండా ఎలా ఆర్గనైజ్ చేశారు? వెళ్ళిన వాళ్ళు కూడా టికెట్స్ ఉన్నాయి దానికి, ఆ ఈవెంట్కి. సీమ్స్ టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ లేని వాళ్ళు కూడా బయట నుంచైనా చూద్దాం, లేకపోతే వీలైతే లోపల ఎంట్రీ దొరుకుతుందేమో వెళ్ళిపోదాం. మీకు అభిమానం ఉండొచ్చు, కానీ అభిమానం మన ప్రాణాలను పణంగా పెట్టి అభిమానం చూపించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏ విధంగా ఫీల్ అవుతారు? ఫ్యాన్స్ అంటే వాళ్ళు కదా, యంగ్స్టర్సే ఉంటారు. వెళ్ళేది ఆ స్టేడియంకి వెళ్ళి విరాట్ కోహ్లీని చూద్దాం, మన టీం చూద్దాం, ఆర్సీబీ టీం ఆ సెలబ్రేషన్స్లో పాలు పంచుకుందామని ఉత్సాహం ఉండొచ్చు, కానీ ఈ పరిస్థితులు కూడా ఆలోచించాలి కదా. ఏదో వెళ్ళిపోదాం చూద్దాం, అదొక రకమైన అదేమానందో నాకు అర్థం కాదు. మేబీ నా ఏజ్ని బట్టి నాకు అలా అనిపిస్తుందేమో. యంగ్ ఏజ్లో నాకు కూడా అలా అనిపించదు. బట్ నేను ఒక విజ్ఞప్తి కూడా చేయదలిచాను. ముందుగా అసలు ఏం జరిగింది? సో నిన్న గెలిచారు ఆర్సీబీ. మన హైదరాబాద్లో కూడా ర్యాలీస్ తీశారు. నేను ఫోటోలు చూసి సెక్రటరియట్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర బోళ్ళంత మంది జనం నన్ను నైటే వచ్చారు. హైదరాబాద్ నగరానికి చెందిన టీం కాదు, కానీ హైదరాబాద్లో బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ జరిగినాయి. విజయవాడలో బందర్ రోడ్డు ఫోటోలు చూశాను. అక్కడ కూడా నైట్లో విపరీతంగా అందరూ జమ అయ్యారు. ఆర్సీబీ విక్టరీని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా బెంగళూరు సంగతి ఏంటి? నేను ఇప్పుడు టీవీలో ఇప్పుడే చూస్తున్నాను ఆ ఈవెంట్స్ సంబంధించిన కొన్ని వార్తలు, తర్వాత డిబేట్స్. దాంట్లో ఏంటంటే అంత పొలిటిసైజ్ చేసేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అప్పుడు మహాకుంభ్లో జరగలేదు, అక్కడ ఇంకో చోట జరగలేదని వాళ్ళు అంటారు. వీళ్ళేమో బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. కానీ మీరు మాట్లాడాల్సింది ఆ ప్రాణాలు పోగొట్టుకున్న ఆ పిల్లలు, వాళ్ళ కుటుంబాల గురించి. ఇక ముందు ఇలా జరగకుండా ఉండాలి. అన్ఫార్చునేట్, ఎవరు అనుకుని ఇలా చేయరు. జరగకుండా ఉంటే ఏం చేయాలి అది మాట్లాడాలి, కానీ అంతా పొలిటిసైజ్ చేసి మాట్లాడుతా నాకు కోపం వచ్చి టీవీ కట్టేశాను. మీతో 4 మాటలు పంచుకుందామని చెప్పి వచ్చాను. సో నిన్న వాళ్ళు గెలిచిన తర్వాత అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. బెంగళూరులో భయంకరంగా నిన్న నైటే మ్యాచ్ వేసేసరికి 11-12 టైం. ఆ టైంలో మ్యాచ్ ఒక చోట చూసి వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికీ చాలా జామ్ అయిందంట అన్ని చోట్ల. బెంగళూరు ఇస్ ట్రాఫిక్, భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరు, మీ అందరికీ తెలుసు. భయంకరంగా జామ్ అయ్యేసరికి నిన్న నైట్ ఆ పరిస్థితి ఉన్నప్పుడు పోలీసులు తెలీదా ఈరోజు ఎలా ఉంటుందో? టీం కనుక వస్తే ఆ క్రౌడ్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అనేది తెలీదా? 18 ఏళ్ల తర్వాత గెలిచారు. విపరీతమైన క్రౌడ్ ఫ్రెంజీ, మాఫ్ ఫ్రెంజీ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలి. అంత తొందరగా ఎలా పెట్టారు, ఎలా ఆర్గనైజ్ చేశారు నాకు అర్థం కావట్లేదు. కొంత టైం తీసుకోవాలి కదా. టైం తీసుకుని మొత్తం అన్ని, అసలు యాక్చువల్గా విక్టరీ పరేడ్ అని మార్నింగ్ చూసాం. విక్టరీ పరేడ్ క్యాన్సిల్ చేస్తారు, నాకు జరిగిందో తెలియదు. బెంగళూరులో విక్టరీ పరేడ్ ఎలా చేస్తారు? ఎందుకంటే చేయాలంటే చేయొచ్చు. ముంబైలో చేస్తారు. ముంబైలో కూడా దారుణమైన ట్రాఫిక్ ఉంటుంది. ముంబైలో మనం వరల్డ్ కప్ గెలిచి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. చాలా టైం తీసుకుని ఆర్గనైజ్ చేశారు. రోడ్లన్నీ బంద్ చేశారు. ఓన్లీ వాళ్ళ వెహికల్ వెళ్ళినా మిగతా అందరూ కాలినడకనే ఉన్నారు ఆ రోడ్లలో. ఇక్కడ ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఆ విక్టరీ సెలబ్రేషన్స్ మనం ముంబైలో చేసాం, మనం T20 వరల్డ్ కప్ గెలిచినాం. కానీ ఇలా టైం తీసుకోకుండా నిన్న గెలిచి ఇంకా 15-20 గంటలు కూడా కాలేదు. వెంటనే వీళ్ళు ఏమనుకున్నారు? అక్కడ హోమ్ మినిస్టర్ ఏమనుకున్నాడు, పోలీస్ ఏమనుకున్నారు, పర్మిషన్ ఎలా ఇచ్చారు? అసలు ఆర్సీబీ వాళ్ళు ఎలా అనుకున్నారు, బీసీసీఐ ఎలా ఒప్పుకుంది? బీసీసీఐ అల్టిమేట్లీ ఇదంతా బ్లేమ్ అంతా బీసీసీఐ మీద పోతుంది. ఆర్సీబీ వాళ్ళు కూడా వాళ్ళు అన్బాక్స్ ఈవెంట్స్ అన్నీ చేస్తారు, బోల్డ్ అంత క్రౌడ్ వస్తారు, అలాంటి చిన్న ఈవెంట్స్కే వస్తారు. ఇప్పుడు ఈ విక్టరీ సెలబ్రేషన్స్ అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఉంది? రేపే నుండి చేసుకోండి. విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఇంగ్లాండ్. టెస్ట్ సిరీస్ ఆడడానికి వెళ్ళట్లేదు విరాట్ కోహ్లీ గారు. అలాంటప్పుడు మీరు టైం తీసుకుని చేసుకోండి, ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి చేసుకోండి. అలా కాకుండా అర్జెంటుగా జరిపారు. సో ఇది అన్ఫార్చునేట్. ఎవరు ఇలా కావాలని ఎవరు చేయరు. అది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏమన్నా జరుగుతాయి, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి. మనం పుష్ప సినిమా అప్పుడు సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ కూడా తెలుసు కదా. అప్పుడు కూడా ఒక యంగ్ బాయ్, ఇప్పటికీ కూడా అతను సరైన చికిత్స పొందుతున్నాడు, ఇప్పటికీ అతను రికవర్ కాలేదు. అబ్బాయి వాళ్ళ మదర్ చనిపోయింది.
సో మనకి చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ ఇవి చూస్తే. నాకు ఒకటే మీకు సరే ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడదు, ఎందుకంటే అది తలుచుకున్న కొద్దీ చాలా బాధ అనిపిస్తుంది. మన హైదరాబాద్లో ఒకసారి టికెట్ల కోసం లాఠీ చార్జ్ జరిగింది. అప్పుడు కూడా చాలామంది ఈ ఇబ్బంది కలిగింది. సో ఇవన్నీ కూడా అవాయిడబుల్ థింగ్స్. నాకు ఒకటే మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఛానల్ చూసే వాళ్ళు అందరూ యూత్ కాబట్టి నేను మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేయవచ్చాను ఏంటంటే, మీకు అభిమానం ఉండొచ్చు, ఇలాంటి ఈవెంట్స్ అవాయిడ్ చేయండి. సెలబ్రిటీస్ ఉండే దగ్గరికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఇలాంటి చోట్ల ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు పుష్ప స్క్రీనింగ్ అప్పుడు మనం వెళ్దాము, అయితే మన టికెట్ దొరికింది, ఎందుకు వెళ్తారు మీరు? తర్వాత చూడండి సినిమా. లేకపోతే ఇక్కడ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళండి, మ్యాచ్కి అక్కడ ఆర్గనైజ్గా పద్ధతిగా ఉంటుంది, అది దానికి అంతా ముందు నుంచి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు దూరంగా ఉండండి. మీరు టీవీలో చూడొచ్చండి, ఇప్పుడు మ్యాచ్ గురించి చెప్తారు చాలామంది, ఎందుకు నేను మ్యాచ్కి వెళ్ళట్లేదు, హాయిగా టీవీలో చూస్తున్నాను. ప్రతి ఈవెంట్ టెలికాస్ట్ అవుతుంది, మిస్ వరల్డ్ అయినా ఏదైనా మీకు టీవీలో దొరుకుతుంది. ఎక్కడో చోట ఏదో ఛానల్లో మీకు అన్నీ కూడా మీ ఇంట్లో కూర్చొని హాయిగా ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకొని చూసుకోవచ్చు, హాయిగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని చూసుకోవచ్చు. ఇలాంటి చోట్ల అక్కడికి వెళ్ళి నేను దగ్గర నుంచి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఎక్కడ చూస్తారు మీరు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి చూస్తారు విరాట్ కోహ్లీ కనిపించిన. దానివల్ల వచ్చే కిక్ ఏంటి నాకు అర్థం కాదు. ఇలాంటి ఈవెంట్స్ వస్తుంటే అవాయిడ్ చేయండి. పుష్కరాలకు వెళ్ళడం అవాయిడ్ చేయండి. పుష్కరాలకు మీ భక్తి ఉండొచ్చు, కానీ అది చూసుకుని వెళ్ళండి, టైం చూసి. నేను ఎవ్రీ ఇయర్ తిరుపతిలో ఎంత క్రౌడ్ ఉంటుందో తెలుసు కదా, అంటే ప్రాపర్గా నేను బుకింగ్ చేసుకుని వెళ్తాను. అది నేను ఎప్పుడు సండే సాటర్డే వెళ్ళను, హాలిడేస్ రోజు వెళ్ళను, వర్కింగ్ డేస్ రోజు వెళ్తాను. నేను వర్క్ చేసినప్పుడు కూడా ఆ రోజు సెలవు పెట్టుకుని, మరి వర్కింగ్ డేస్ రోజు తక్కువ రష్ ఉంటుంది. సో మీరు ఇలాంటి చోట్ల క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట్ల, ఇండియాలో విపరీతమైన జనాభా క్రౌడ్ ఉండే చోట్ల కొంచెం సెన్సిబుల్గా మనం వ్యవహరించాలి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు, పుష్కరాలు కూడా వెళ్ళినప్పుడు మీరు ఏంటంటే మీరు ఆడ్ అవర్స్లో వెళ్ళడం, మరి దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. అసలు వెళ్ళకూడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు పండగ రోజున దర్శనానికి వెళ్ళాలి, ఏ టెంపుల్ వెళ్ళినా రష్గా ఉంటుంది. దేవుడు కూడా బిజీగా ఉంటాడు. ఆవేళ దేవుడు మీ మాట విని అంతమంది జనాల్లో దేవుడు కూడా మీ ప్రార్థనలు వినే ప్రశ్న. పండగ రోజు, న్యూ ఇయర్ రోజు ఎందుకు వెళ్ళాలి? న్యూ ఇయర్ తర్వాత రోజు ప్రశాంతంగా వెళ్ళి దేవుడికి దానం పెట్టుకోండి. ఆ రోజు మీరు బాగుంటుంది కదా, మీకు ప్రశాంతంగా ఉంటా, తోపులాట ఉండదు, హాయిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళండి. సో ఇలాంటివి అవాయిడ్ చేయండి, అనవసరంగా లేనిపోని దాంట్లో ఇరుక్కుంటారు. ఇలాంటి సంఘటనలు మీరు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు మనం లైఫ్ను మనమే రిస్క్లో పెట్టాలి? ఇలాంటి క్రౌడ్ వస్తారు, క్రౌడ్ ఫ్రెంజీ ఉంటుంది, క్రౌడ్ విపరీతంగా వస్తారని మనకి ఏమాత్రం చిన్న అనుమానం ఉన్నా సరే, యూ ట్రై టు అవాయిడ్ దీస్ థింగ్స్ ప్లీజ్. మీకు అందరికి చేతులెత్తి నేను చేతులు జోడించి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, మీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మాబ్ ఇన్వాల్వ్ అయ్యే చోట్లకి వెళ్ళకండి. వీలైనంత వరకు మనకు తెలిసిపోతుంది, అక్కడ పలానా చోట క్రౌడ్ వస్తారని తెలుస్తుంది. బట్ మనకి ఆ బెంగళూరు పోలీసులు తెలియలేదు ఆ విషయం, ఇంత క్రౌడ్ వస్తారు. అది 30,000 పట్టే స్టేడియంలోకి 3 లక్షల మంది వస్తే మీరు మొత్తానికి ఈవెంట్ క్యాన్సిల్ చేయాలి. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే, ఇంత జరిగినా కూడా ఆ సెలబ్రేషన్స్ కంటిన్యూ చేశారంట. బయట అలా జరిగి ప్రాణాలు పోయినా సరే సెలబ్రేషన్స్ ఆపలేదు, అది జరిగింది. పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళు దీంట్లో ఈ విక్టరీ ద్వారా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ మైలేజ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఏంటి ఈవెంట్ కంటిన్యూ చేశారు. బయట ఇలా జరిగితే కంటిన్యూ. నేను ఇవాళ మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉన్నాను, పర్సనల్ పని ఉంటే ఐపీఎల్ అయిన తర్వాత. సో సాయంత్రం 1-2 వీడియోలు చేద్దాం ఈ విక్టరీ మీద అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా మనసు విరిగిపోయింది. ఇవాళ నేనేం వీడియోలు వేరే మ్యాచ్ సంబంధించి కానీ వేరే వీడియోలు చేయదలుచుకోలేదు. ఇలా జరిగిన తర్వాత అలాంటప్పుడు మనకే అలా అనిపించినప్పుడు వాళ్ళు ఈవెంట్ ఎలా కంటిన్యూ చేశారు? ఎందుకు చేశారు? ఆపేయాలి కదా. అలా జరిగినప్పుడు, అంత జరిగినప్పుడు ఇమీడియట్గా కాల్ ఆఫ్ చేసి మెల్లగా కాల్ ఆఫ్ చేయాలి. మళ్ళీ క్రౌడ్ కూడా అందరూ బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మెల్లగా కాల్ ఆఫ్ చేసి మెల్లగా ఆ సెలబ్రేషన్స్ ఏం చేసుకోకుండా కూల్గా వెళ్ళిపోతే సరిపోయింది. ఏదో వచ్చి బయటకు వచ్చి సంతాపం వ్యక్తం చేస్తారు కదా. ఐఎమ్ వెరీ అన్హ్యాపీ విత్ ద టీమ్, విత్ ఆర్సీబీ మేనేజ్మెంట్. ఆర్సీబీ సోషల్ మీడియాలో కూడా సో వాళ్ళు ఎక్కడ ఈ స్టాంపీడ్ గురించి మాట్లాడకుండా వేరే అన్ని ఫోటోలు పెట్టారంట. దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్. నాకైతే పూర్తి అభ్యంతరం ఉంది. మీరు సెలబ్రేట్ చేసుకోండి, కానీ ఆ ప్రాణాలు పోయిన ఆ పిల్లల కోసం ఒక 4 కన్నీటి బొట్లు రాల్చండి, ఆ సంతాపం వ్యక్తం చేయండి. ఇప్పుడు సెలబ్రేషన్స్ ఆపేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఆపేయండి. మనం ఏమైనా చేయగలిగితే వాళ్ళ కుటుంబాలకు ఏమైనా చేయగలిగితే చేద్దాం, అంతే తప్ప లెట్ us నాట్ సెలబ్రేట్ దిస్ ఈవెంట్ ఎనీమోర్. నాకైతే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ మీకు అందరికీ నేను అదే మెయిన్గా చెప్పదలుచుకుంది, దీని గురించి పలాని వాళ్ళు తప్పుపడ్డాను కాదు. అన్ఫార్చునేట్గా జరుగుతాయి, దాంట్లో
ఎవరిని మనం బ్లేమ్ చేయలేం. కానీ ఇలాంటి క్రౌడ్ ఉండే దగ్గర ఓవర్ క్రౌడెడ్ సిచ్యుయేషన్లో మనం చాలా సెన్సిబుల్గా అవాయిడ్ చేయడం మంచిది అనేది మీకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నాను.